వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీలో ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది. ఈ రోజు పోలింగ్ డే కావడంతో ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి. ఉదయం నుంచే భారీగా ఓటింగ్ కోసం చాలా మంది క్యూలో నుంచుని ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాము. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా దాదాపు ఓట్ వేయటం కోసం అరగంట నుంచి 2 గంటల వరకు కూడా సమయం పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ శాతం కనుక మనం చూసినట్లయితే ఏపీ మొత్తం మీద ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నమోదైనటువంటి ఓట్ పర్సంటేజ్ 67.99% పోలయ్యింది. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజ్ సాయంత్రం 5 గంటల వరకు ఏ విధంగా ఉంది అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో 75.78% ఓటింగ్ నమోదైంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో కనుక చూసినట్లయితే 68.20% నమోదవటం జరిగింది. ఇక బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కనుక చూసినట్లయితే 70.12% నమోదైంది. అలానే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో 71.58% నమోదైంది. ఇక పులివెందుల్లో గనక మనం చూసినట్లయితే 75.80% ఇక్కడ పోలింగ్ నమోదవటం జరిగింది. ఇక గన్నవరం గనక చూసుకున్నట్లయితే 70.61% నమోదైంది. ఇక ఈ నియోజకవర్గాలతో పాటుగా ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజెస్ కనుక చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గడిచినటువంటి 5 ఏళ్ల కంటే 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ కంటే ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా అధికంగా ఉన్నట్లుగా ప్రస్తుతం మనం చూస్తే తెలుస్తుంది. అయితే జనరల్గా విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ అయితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అవుతుంది అనేది అంచనా వేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తుంది. మహిళా ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా ఇక్కడ పెరగటం జరిగింది. అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఎక్కువగా ఓటు వేయటానికి ఉత్సాహం చూపించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఏపీలో సంక్షేమ పథకాలు అన్నీ కూడా మహిళలకే అందినటువంటి నేపథ్యంలో మహిళా ఓటింగ్ పెరిగినటువంటి నేపథ్యంలో ఈ పెరిగినటువంటి ఓటింగ్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగా నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే యువకులు ఉత్సాహంగా గతంలో 5 ఏళ్లు చూసినటువంటి పరిపాలనని దృష్టిలో ఉంచుకుని భారీగా వైసీపీ వైపే తమ మొదటి ఓటుని వేసినట్లుగా కూడా మనకి ప్రస్తుతం నిపుణుల ద్వారా అందుతున్నటువంటి ఒక అంచనా. అయితే ఈ అంచనాలు గనక నిజమైనటువంటి పరిస్థితుల్లో ఏదైతే సాధారణంగా పెరిగినటువంటి ఓటు పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది అని చెప్పుకుంటారో అది పూర్తిగా దాన్ని రివర్స్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అంతా కూడా వైసీపీ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారబోతుంది అనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి.